హాయ్ అండి. లతారాకు స్వాగతము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమండి, ఈరోజు ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నానండి. ఒక చిన్న విషయము, మనందరికీ తెలిసిందే, మనందరం చూస్తున్నదే. ఆ విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. ఏంటంటేనండి, ఇప్పుడు దేవుడు ఏది చేసినానండి, ప్రతిదీ ఒకదానికొకటి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ, మన శరీరం ఉందనుకోండి, ఇవన్నీ మనకు ఆర్గాన్స్, అవయవాలు ఉన్నాయి కదండి. కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద శరీరంలో ఏ చిన్న పార్టుకు చిన్న నొప్పి తగిలినా కానండి మనకి శరీరం అంతా విలవిల్లాడి బాధ అనిపిస్తుంది కదండి. అసలు మామూలుగా నేను చెప్తున్నాను, ఇది ఒక విషయం. ఇంకొక విషయం వచ్చేసరికి కుటుంబానికి సంబంధించి, కుటుంబం కూడా అంతే కదండి. ఒక కుటుంబం లాగా దేవుడు ఏర్పరిచిన తర్వాత దాంట్లో ఎవ్వరికి ఎవ్వరికి ప్రాబ్లం వచ్చినా, ఎవ్వరికి బాధ వచ్చినా, ఆ కుటుంబ పెద్దకు కానీ, ఆ ఇంట్లో వాళ్ళకి కానీ, ఇంకా ఆ మనుషులకు మొత్తానికి బాధేనండి. ఈ నలుగురు పిల్లలున్న తల్లికైనా కానీ నలుగురు పిల్లల మీద ఒకే మనసు ఉంటుంది. ఆ అరడజన్ మంది పిల్లలున్న తల్లికి కూడా అరడజన్ పిల్లల్లో ఎవరికి బాధ కలిగినా బాధే కలుగుతుంది కదండి. అలాగే ఒక్క పిల్లలున్నా, ఇద్దరు పిల్లలున్నా వాళ్ళకు కూడా సేమ్ ఇలాంటి బాధే కలుగుతుంది కదండి. అంటే దేవుడు ప్రతిదీ కూడా మన శరీరం దగ్గర నుంచి, మన కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి ఒకదానికొకటి సంబంధం కలిగే దేవుడు ఏర్పాటు చేశాడు కదండి. సమాజం ఈ విధంగానే ముందుకు జరుగుతుంది కదండి. అయితేనండి, యుద్ధం జరుగుతుంది కదండి. నాకు చాలా బాధాకరంగా అనిపించేసి ఈ మాటలు మాట్లాడాలనిపించిందండి. మనకు 2019-20 ఆల్రెడీ లాక్డౌన్ మనకు చాలా కొన్ని విషయాలు నేర్పించిందని అనుకోవాలి. ఎందుకు అంటే, అసలు ఏ జీవితము కూడా శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అనేది కూడా తెలియని పరిస్థితులు చాలా నేర్చుకున్నాం అనిపించిందండి నాకైతే లాక్డౌన్ పీరియడ్లోనండి, కరోనా టైంలో. దేవుడు మనందుండి ఇంకా కాపాడి ఈరోజు మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే నిజంగా దేవుడి దయా కృపేనండి. అయితేనండి, ఈరోజు ఈ శరీరానికి, అవయవాలకి సంబంధం ఉన్నట్టే కుటుంబ వ్యవస్థకి, కుటుంబంలో ఉన్నవారికి, తల్లిదండ్రులకు, పిల్లలకు సంబంధం ఉన్నట్టే దేశాలకు కూడా అంతే కదండి. ఎక్కడో ఎన్నో దేశాలు ఉన్నాయండి. మన భారతదేశం, అమెరికా, ఇంకా ఇలాగా చాలా కంట్రీస్ ఉన్నాయి కదండి. ఇరాన్, ఇరాక్, ఇట్లా ఎన్ని కంట్రీస్ ఉన్నా కానండి, దేశాలతోటి కూడా మనకు సంబంధమేనండి దేవుడు ఏర్పరిచింది. ఎలాగని అంటారా, ఎక్కడో యుద్ధం జరుగుతుంది మనకెందుకు అని మనం అనుకుంటాం కదా, మనకైతే అన్నీ దొరుకుతున్నాయని. ఆ యుద్ధం ఎఫెక్ట్ ఏమైందండి, సిలిండర్స్, గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది చూసారా, పెట్రోలు ప్రాబ్లం అయిపోయేలా ఉంది చూసారా. అంటే దేవుడు దేనికి కూడా ఎవరి ద్వారాను విడగొట్టి ఎవరికి వాళ్ళు బతకమని చెప్పలేదండి. అన్నిటితో సంబంధమే పెట్టారండి. ఇప్పుడు అక్కడ యుద్ధం అలా ముదిరిపోతా ఉంటే, ఎక్కడో కదా ఇరాన్ ఇరాక్లో కదా, ఎక్కడో అమెరికా దేశాలతో కదా యుద్ధము, మనదేముందిలే, లేకుంటే వాళ్ళే యుద్ధం చేసుకుంటున్నారు కదా, మనం ఉన్నది ఇండియాలోనే కదా, భారతదేశానికి ఏం కాదులే అనుకోవడానికి లేదండి. ఎగుమతులు దిగుమతులు అని కొన్ని ఉంటాయి కదండి. చూడండి, అది ఏర్పాటు కూడా భగవంతుడు ఏర్పాటు చేయడము. కొన్ని భారతదేశంలో దొరికే వస్తువులు, కొన్ని అక్కడ ఎక్కడండి ఫారిన్ కంట్రీస్లో కానీ, లేకపోతే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ఇరాన్ ఇరాక్లో కానీ ఇలాంటి ప్లేస్లో దొరికే వస్తువులు కొన్ని. అన్నీ ఒకే చోట పెట్టలేదు దేవుడు కదండి. ఇక్కడ ఏదైనా యుద్ధం జరిగి ఏదైనా ప్రాబ్లం అయినా ఇక్కడ నుంచి వెళ్ళే వస్తువులు అక్కడికి ప్రాబ్లం అవుతుంది. అక్కడ నుంచి యుద్ధం జరిగిన అక్కడ నుండి దిగుమతి చేసుకునే వస్తువులకు మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ కదండి. అందుకనండి, యుద్ధం చూస్తే బాధ అనిపిస్తుంది. చనిపోతున్నారు, దేనికోసం మరి, ఎందుకోసం చేస్తున్నారు మరి, ఇది నిజంగా ఎందువల్ల జరుగుతుందో అది కూడా మరి దేవుని సంకల్పమే అయ్యి ఉండొచ్చు. లేకపోతే మనుషులుగా మనకు ఏమి తెలియజేయాలో అవన్నీ కూడా తెలియజెప్పడానికి కూడా కొన్నిసార్లు అతివృష్టిలు, అనావృష్టిలు కూడా ప్రకృతి పరంగా కానీ, లేకుంటే ఇలా మానవుల మధ్య విభేదాల వల్ల కానీ జరుగుతుండొచ్చండి. కానీ చూసారండి, సంబంధం అనేది అన్నీ మనిషి శరీరం దగ్గర నుంచి, కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి, దేశాల మధ్య, ప్రపంచాల మధ్య కూడా దేవుడు అలా సంబంధంతో నిర్మించాడండి. కాబట్టి ఎక్కడ ఏదో జరుగుతుంది నాకెందుకులే, మనకెందుకులే అని అనుకోవడానికి లేనే లేదండి. మనం మనుషులం కదా కదండి. ఎందుకంటే అన్నీ అంతేనండి. ఎక్కడ జరిగింది అనుకోండి, గ్యాస్ అయింది, రేపు ఇంకోటి అవ్వచ్చు, వాటర్, ఇట్లా ప్రతిదీ ఏదో ఒక ఇంటర్నల్ లింక్ ఉంటూనే ఉంటుందండి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన
ఒక ఏమంటారండి, ఒక వ్యవస్థ, ఒక ఏమంటారు ప్రపంచం అంతా కూడానండి ఒక దేవుని చేతి కింద అందరికీ సంబంధాలు, ఒక కుటుంబంతోనే కాదు దేశంతో కూడా ఇలా దేవుడు సంబంధాలు పెట్టాడండి. నేను అనేది ఏంటంటే నిజంగా అండి ఈ యుద్ధాలు, ఈ కరువులు, కాటకాలు ఇవన్నీ కూడా ఆగిపోవాలని నిజంగా అండి మనమే నిజంగా ప్రార్థించి ప్రార్థించాలనేది నా ఉద్దేశం. అందరం అండి ఇక్కడ మతం, కులం అనేది ఏం లేదండి. అందరము అలా అనుకుంటేనే దేశంలో ఎందుకో శాంతి సమాధానం నెలకొల్పబడుతుందని నా మనసుకు అనిపించి ఈ మాటలు ఇయాల మీతో పంచుకోవాలనిపించిందండి. నిజమేనంటారా అండి? నిజమే అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బాయ్.